బాబు గారు చెప్తున్న మాటలకి అధికారులు చేస్తున్న పనికి పొంతనే లేదు. అంటే ప్రభుత్వ వైఫల్యం. కాకపోతే అది బాబు గారి వైఫల్యం కాదు, అధికారులది. ఇది ఈనాడు రాసుకొచ్చినటువంటి ఒక వార్త. వ్యవసాయ శాఖకి సంబంధించిన దాంట్లో రాష్ట్రంలో అన్ని చోట్ల ఎరువులు ఉన్నాయని వ్యవసాయ అధికారులు లెక్కలు చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో దుకాణాలు, రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులు అడిగితే యూరియా నిల్వలు లేవనే సమాధానం వస్తుంది. అధికారులు చెప్పే వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచితే దుకాణదారులు ఎవరు నిల్వలు లేవని చెప్పేందుకు సాహసించరు. ఒకవేళ లేవని వాళ్ళు అబద్ధం చెప్పిన ఇదిగో మీ వద్ద ఎంత ఎరువు ఉందో యాప్లో కనిపిస్తుందని రైతులు నిలదీస్తారు. యాప్లోనే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఇస్తే మండల అధికారులు వెంటనే స్పందిస్తారు. కానీ వ్యవసాయ శాఖ మాత్రం యాప్ను అన్నదాతలకు అందుబాటులో తేవడం లేదు. వివరాలన్నీ ఆన్లైన్లో ఉండాలని, ఆధునిక సాంకేతికతను కర్షకులకు చేరువేయాలని వైపు సీఎం చెప్తున్నా ఎరువుల నిల్వల విషయంలో వ్యవసాయ శాఖ మౌనమే వహిస్తుంది. యాప్ని కర్షకులకు అందుబాటులో తేకపోవడంతో అభ్యంతరం ఏంటో అర్థం కావడం వ్యవసాయ శాఖలోని అధికారులు పేర్కొంటున్నారు. రాబోయే 21 రోజుల అవసరాలకు 1.16 లక్షల యూరియా అవసరమైతే 1.93 లక్షల టన్నులు అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ చెబుతోంది. అయినా రాష్ట్రంలోని కొన్ని చోట్ల యూరియా కొరత వేధిస్తోంది. 1.93 అంటే 1.93 ఉందట. అవసరం 1.16 లక్షల యూరియా అయితే 1.93 లక్షల టన్నులు ఉందట. అయినా రాష్ట్రంలోని కొన్ని చోట్ల యూరియా కొరత వేధిస్తుంది. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున బారులు తీరి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రబీ వినియోగం ఎప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు యాప్ అందుబాటులో తెస్తే వాస్తవం ఏంటో రైతులకు తెలుసు. అది కాదు అసలు తెలియాల్సింది. రాజకీయ పార్టీ, అధికార పార్టీ నాయకులు ఆ ఎరువులను పట్టుకుపోతున్నారు. దానివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతుంది. ఓన్లీ అధికార పక్షం వాళ్ళకి మాత్రమే ఎరువులు ఇస్తున్నారు. అసలు గొడవ అది. దాన్ని దాచేస్తున్నది ఈనాడు. అది తెలివితేటలు.